ఇందు మూలాన సభాముఖంగా తెలియజేయిందేమనగా, అత్తవారింట్లో అంటే నా ఇంట్లో కడుపు మార్చుకొనో కాల్చుకొనో ఎలాగోలాగా సర్లే సన్నబడదాము, పొట్ట తగ్గించుకుందాము, వెయిట్ లాస్ అవుదాము, హెల్తీగా ఉందామని ఎన్నో ప్రయత్నాలు చేసి, ఎన్నో త్యాగాలు చేసి, ఫుడ్ విషయంలో ఎంతో కంట్రోల్గా ఉండి వెయిట్ తగ్గించుకుంటానా, పుట్టింటికి వెళ్తానా, మా అమ్మ ఒక పక్క, మా నాన్న ఒక పక్క, మా తమ్ముడు ఇంకో పక్క, ఇలాంటి కేకులు లేకపోతే అరిసెలో ఇంకోటో అని చెప్పి స్వీట్స్తో నా పొట్ట మొత్తం నింపేస్తారు. ముఖ్యంగా మా తమ్ముడు ఇలాంటి కేకులని అవని ఇవని తెచ్చి పెడుతూనే ఉంటాడు పిల్లల కోసం. తినకుండా ఎలా ఉండాలి చెప్పండి? మనవలు కడుపు నిండా తింటే చూద్దామనే ఒక హ్యాపీనెస్తో మా అమ్మ మా నాన్నకు చెప్పి మటన్లు, చికెన్లు, ప్రాన్స్లు, చేపలు ఇలాంటివన్నీ తెప్పిస్తూ ఉంటుంది. ఇక మా తమ్ముడు మేనల్లుడు మేనకోడలు అడిగినవన్నీ తెచ్చి పెడతాడు. అడ్డమైన గడ్డి తెచ్చి పెడతాడు. ఆ గడ్డిని చూశాక వాళ్ళేమో కానీ నేను టెంప్ట్ అయిపోతాను. వాళ్ళు పెట్టినవన్నీ తినేసి వాళ్ళని హ్యాపీ చేసి నేను ఇక్కడికి వచ్చి కష్టాలు పడాలి తగ్గడానికి.